Hello, నేను డాక్టర్ కీర్తి, gastroenterologist. I'm working as a consultant gastroenterologist, hepatologist and endoscopist at River Nims Hospitals, both at Miryalgooda and Nalgonda branch. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే సడన్గా గ్యాస్ ట్రబుల్ లాగా ఉండి మింగడానికి ఇబ్బంది కావడం కానీ, సడన్గా మనకి బరువు తగ్గిపోవడం కానీ, కారణం లేకుండా బరువు తగ్గడము, ఆకలి తగ్గడము, రక్తహీనత లోనైనప్పుడు ఖచ్చితంగా గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని సంప్రదించాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఎండోస్కోపీ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో కెమెరా వేసేసి తినే పేగులోకి, అన్నవాహికలోకి అసలు ఏమైంది, ఏంటి లోపల అన్నది ఒకసారి చెక్ చేస్తారు. దాన్ని బట్టి చూసి నిర్ధారణ చేసి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉందా, అల్సర్ ప్రాబ్లం ఉందా అన్న నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి టాబ్లెట్స్ అనేవి పెడతారు. సో ముఖ్యంగా దాదాపు ఇవి మందులతోటి తగ్గిపోతుంటాయి. కొన్నిసార్లు తగ్గని క్రమంలో ఆపరేషన్ లాంటివి కూడా ఉంటాయి. ఎండోస్కోపీ అనేది ఒకటి అప్పర్ జిఐ ఎండోస్కోపీ, లోవర్ జిఐ ఎండోస్కోపీ అనేది ఉంటుంది. అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే నోట్లో నుంచి కెమెరా వేసేసి లోపల పేగంతా ఎలా ఉంది ఏంటి అన్న చెక్ చేస్తాము. సో అది ఏంటి అంటే నార్మల్గా నోట్లో నుంచి పైపేసి ఆల్మోస్ట్ చిన్న పేగు వరకు వెళ్ళి చూస్తామన్నమాట. సో అది జస్ట్ ఒక చిన్న ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మన బ్లడ్ ఇన్వెస్టిగేషన్ వల్ల ఎలా బ్లడ్లో ఏమైంది ఏంటి అన్నది తెలుస్తుందో, ఇది కెమెరా వేసి చూడడం వల్ల లోపల ఇంటెస్టైన్ లోపల ఎలా ఉంది ఏంటి, ఏమైనా అల్సర్స్ ప్రాబ్లం ఉన్నాయా, లేదు అంటే ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా క్యాన్సర్కి సంబంధించినవి ఉన్నాయా, లేదంటే కొన్నిసార్లు ఏంటి అంటే నార్మల్గా తినే పేషెంట్స్ కూడా, నార్మల్గా పెద్దవాళ్ళు కొన్నిసార్లు ఏమన్నా తిండేది సడన్గా ఇరికినట్టు అవుతూ ఉంటుంది. సో అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. సో యాజ్ ఏ ఇన్వెస్టిగేషన్, డయాగ్నోస్టిక్ పర్పస్, థెరపటిక్ పర్పస్ అంటే ట్రీట్మెంట్ పర్పస్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే కొన్నిసార్లు చిన్న పిల్లలు, ముఖ్యంగా 2-3 ఏళ్ళ వయసు వాళ్ళు, సో తెలియకుండా ఆడుకుంటూ బొమ్మలు, సెల్లులు మింగడం కానీ, పిన్నిస్ మింగడం కానీ, ఇట్లాంటి రూపాయి బిల్లలు అట్లాంటివి మింగడం కానీ అవుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఎండోస్కోపీ పద్ధతిలో దాన్ని తీసేయడం జరుగుతూ ఉంటుంది. అట్లనే కొలనోస్కోపీ అనేది, లోవర్ జిఐ ఎండోస్కోపీ అంటే కొలనోస్కోపీ మెయిన్గా మోషన్కి వెళ్ళే దారిలో బ్లడ్ పడడం కానీ, లేదంటే విపరీతమైన కడుపు నొప్పి రావడము, ఇట్లాంటివన్నీ అయినప్పుడు కొలనోస్కోపీ అనేది కింద నుంచి అంటే మోషన్కి వెళ్ళే దారిలో నుంచి పైప్ వేసేసి మొత్తం కెమెరా వేసి మొత్తం పెద్ద పేగంతా ఎలా ఉంది ఏంటి అన్నది చెక్ చేస్తాం. సో ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా వస్తే మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి రావచ్చు.